పెద్దన్నా, ఇంకా ఆలస్యం చేస్తే వినకూడని కబురు వినాల్సి వస్తుంది. నేను అడిగి పోయి ఇల్లంతా ఎత్తుకొస్తాను. బాబక్కడ దొరకాలా? ఈ పొద్దు ముంగిలి కల్లాపితో కాదన్నా, శత్రువు రక్తంతో తడవాలా? చూసావా, నీ క్షమాపణలు కూడా అంగీకరించలేనంత స్థాయికి దిగజారిపోయా నీ విలువలు. మనల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళానంటుంది కదా, మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా మావయ్య? గడిచిన రోజులు వెనకొచ్చే నీడలాంటివి సూర్య. మనం ఏం చేస్తే వాటినే మోసుకొస్తాయి. సెడ్డదాన్ని. అవునయ్యా, సెడ్డదాన్నే. నేనేం చేసినా మీ అందరి దృష్టిలో చెడ్డదానిలా ఉంటాననే నాకు తెలుసు. కానీ బన్నీని తీసుకుపోయింది ప్రేమతోనే గాని పగతో కాదు. అయినా మీరందరూ నన్ను అనుమానించడంలో తప్పు లేదు. నేను క్షమించరాని తప్పులు చేసినాను కాబట్టి. నేను చేసిన తప్పులకు మీరందరూ చాలా నష్టపోయినారు. ఏం చేసి ఆ నష్టం పూడ్చగలనో నాకు అర్థం కావట్లేదు. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అమ్మమ్మ, ఒరే మనవడా, వచ్చినావా? అదేదిరా కోడి పందెం పుంజిని తెమ్మని పంపిస్తే అరకోడిని తెచ్చినావింద్రా. పందెం పుంజం తెస్తే మనకు తెలియకుండా వాళ్ళు కూడా తినేస్తారు. మన ఇద్దరి కోసం నీకు తెచ్చా. శభాష్ రా మనవడా, శభాష్. నా చేతిలో కోడి తల, నా కూతురి చేతిలో ఆ పెద్దిరెడ్డి కొడుకు తల. అబ్బ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 ా, ఏం కలిసొచ్చినది? ఊహించుకుంటుంటేనే ఎంత కమ్మగా ఆనందంగా ఉందో. అమ్మమ్మా, ఈ శుభ సందర్భంలో దీని పీక కోసి దోరగా కాల్చేసి బాడీ మొత్తం పసుపు పూసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి సలసలా మరిగే నూనెలో వేసి అక్కడక్కడ జీడిపప్పు మిక్స్ చేసి నీ చేతులతో పులుసు పెడితే ఉంటుంది. ఆ టేస్టే వేరమ్మా. అదేరా, పక్కోళ్ళు ఏడుస్తుంటే మనం కోడికూర తింటుంటే అబ్బా ఆ కిక్కే వేరు. అవునరా మనవడా. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్. ఎత్తమ్మా, ఫోన్ ఎత్తు.
గుడ్ న్యూస్ మాకు, బ్యాడ్ న్యూస్ మీకు. త్వరగా ఎత్తు. హలో మామయ్య. సరే మామయ్య. నాన్న, మనం టెన్షన్ పడుతున్నట్టుగా ఏం జరగలేదు నాన్న. అత్త బన్నీని తీసుకుని గుడికెళ్ళిందంట. ఇంట్లో ఎవరికి చెప్పకపోయేసరికి భయపడ్డారు. నా చెల్లి గురించి నాకు తెలుసమ్మా. తను ఇట్లాంటి తప్పు చేయదు. అమ్మయ్యా, నిజంగానే చాలా భయం వేసినది. అన్న ఫోన్ వచ్చేంత వరకు ఎట్లాంటి మాట వినాల్సి వస్తుందోనని చాలా కంగారు పడ్డాను. మా అమ్మ మామూలుది కాదు కదా. అవకాశం దొరికింది కదా అని తను అనుకున్నది జరుగుతుందని ఆశపడింది. సరే, మీ నాన్నమ్మని ఈసారికంత మనం గెంతులు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అమ్మమ్మ, అమ్మమ్మ, ఏమైందమ్మమ్మ? ఏం కాదులేరా. అందుకే అంటారు మరి, కర్ర పట్టుకుని కృష్ణారామాన్ని కూర్చోవలసిన వయసులో కుర్రదానిలో ఎగిరి గంతులేస్తే ఇదిగో ఇట్టగే కళ్ళు తెలేసుకోవాల పడతారు. ఉమాదేవి, ఎల్లా షుగర్ మందులు పట్టరా, ఇక్కడ పోయేలా ఉంది. అమ్మమ్మ, నానమ్మా, ఈ శుభ సందర్భంలో దీని పీక కోసి తోరగా కాల్చేసి బాడీకి పసుపు పూసి చిన్న చిన్న ముక్కలు కోసి సలసలా మరిగే నూనెలో వేసి అక్కడక్కడ జీడిపప్పు మిక్స్ చేసి పులుసు పెడితే ఉంటుంది. చేయమంటావా? అయ్యయ్యో, నేను తినరంట. మరి నువ్వేం తింటావు? ఓ, నానమ్మ రూమ్ లో ఉన్న జీడిపప్పు తింటావా? సరే పద. వసే వసే వసే, అది నేను పలాసి నుంచి తెప్పించుకున్న జీడిపప్పే, దానికి పెట్టమాకే. వసే ఆగో! నీకు అర్హత లేదు. సచ్చిన పావుని ఇంకా సంపమాక సాంబిరెడ్డి. చిన్నపరెడ్డి సావుతో ఈ ఇంట్లో చీకటి అలుముకున్నది. దానికి కారణం నేనే. కనీసం ఈ దినం ఆయన ఫోటో ముందు దీపం పెట్టి క్షమించమని వేడుకుంటాను. దానికే సిన్నయ్య నిన్ను క్షమిస్తాడనుకుంటుండావా? తెలుసు, నేను చేసిన పాపానికి క్షమాపణ అడగడం సబబు కాదు. కానీ ఇక మీదటెప్పుడు ఈ ఇంట్లో రక్తపాతం జరగదని చిన్నపరెడ్డికి మాటిస్తున్నాను. అనుకోకుండా జరిగిన దానికి పగలు రగిలినాయి. ఆ పగలు మమ్మల్ని రాక్షసులుగా మార్చేసినాయి.
ప్రాణం విలువ తెలియలేదు, ప్రేమ విలువ తెలియలేదు. మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయినాయి. ఎంతసేపు సంపాలని చూసావే తప్ప సంపాల్సింది పగని ఆలోచించలేకపోయినాం. ఈ ఇంటికి ఆనందాన్ని దూరం చేసినాం. కాసేపు పసిపిల్లాడు కనిపించకపోతే మీరు నా మీద అనుమానపడ్డారంటే మీ అందరికీ నా మీద ఎట్లాంటి అభిప్రాయం ఉందో నాకు అర్థం అవుతా ఉండదు. తప్పులేదు, నేను అట్లాంటి పనులు చేసినాను కాబట్టి మీ అందరూ నా గురించి ఇట్టాని ఆలోచిస్తారు. నాకు ఈ శాస్తి జరగాల్సిందే. కానీ ఇక మీదటైనా మీ అందరికీ నమ్మకం కలిగేలా ఉంటాను. కానీ నేను ఇంటికి వచ్చింది కపటంతో కాదు, ప్రేమతో వచ్చినాను. అందుకే నా మేనకోడల్ని ఈ ఇంటి కోడలుగా చేసి నేను చేసిన తప్పుని కొంచెమైనా సరిదిద్దుకుందాం అనుకున్నాను. మేమెన్ని తప్పులు చేసినా మా మీదున్న పగని మర్చిపోయి మమ్మల్ని క్షమించి మళ్ళీ ఇంట్లోకి రానిచ్చినారు. నేను ఆలోచించేది మళ్ళీ ఇంకో తప్పు ఎట్టా చేయాలని కాదు, ఈ కుటుంబాన్ని సంతోషంగా ఎట్టా ఉంచాలా అని. గంగలో ఉన్న నీళ్లు నెత్తిన జల్లుకుంటే చేసిన పాపాలు పోతాయంటారు కదా. మరి నేను చేసిన పాపాలు పోవాలంటే ఏం చెయ్యాలి? నా వల్ల ప్రాణం పోయిన వ్యక్తి ఫోటో ముందు ఒక దీపం పెట్టాలి. మీకు దండం పెడతాను, నన్ను ఆపకండి. సంబ్రెడ్డి అన్నా, ఆహా, పెద్దిరెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి చాలా రోజుల తర్వాత ఫోన్ వచ్చింది. సంభావన కూడా మంచి రేంజ్ లో ఉంటుంది. పెద్ది
అమ్మో ఇదేంటిది? పెద్దిరెడ్డి గారి ఇల్లు అనుకుని ఇందిరాని ఇంటికి వచ్చాను. అమ్మో, వీళ్ళ కళ్ళల్లో పడకుండా తప్పించుకోవాలి. అమ్మో ఏంది పంతులు లోపలికి రాకుండా తొంగి చూస్తాడారు? అయ్యా, అది కాదు, హాల్లో హాల్లోనే రథం చేస్తున్నాము, దానికి తొంగి చూడడం ఎందుకు? నేరుగా లోపలికి వెళ్ళొచ్చు కదా. అయ్యా తమరు. ఏంది పంతులు ఈ పెద్దిరెడ్డినే మర్చిపోయినావా? నీకేదో అయినట్టున్నది. ఉదయాన్నే వంట ఉదయం మనం దాగొచ్చావేంది? ఏం తాగానో మర్చిపోయానయ్యా. పంతులు గారు, నేనే పెద్దిరెడ్డినే. నీకేదో వికారం వికటించినట్టుంది. పద, విరుగుడిపిస్తాను. పద. పదండి. ఇటు కాదు, అటు. అయ్యా పదండి అయ్యా. రవాయ పంతులు. అయ్యా పదండి పదండి. భవానీ, భవానీ, ఏంటండి? భవానీ, ఈ రోజు మన పంతులు గారికి ఏదో అయినట్టుండది. తేడా తేడాగా ప్రవర్తిస్తా ఉన్నాడు. మంచి మిరియాల కషాయం ఘాటుగా పెట్టివు. పైత్యం తగ్గి కుదుట పడతాడు. అలాగేనండి, ఇప్పుడే తెస్తాను. అమ్మయ్యా, ఇది పెద్దిరెడ్డి గారి ఇల్లే. నేనే అనవసరంగా కన్ఫ్యూజ్ అయి కంగారు పడ్డాను. అంతా నా భ్రమ. ఇది పెద్దిరెడ్డి గారి ఇల్లే, సందేహం లేదు. బ్రహ్మాండం. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణ పుంగవం దేవదేవం భజే. అమ్మా, కషాయం. కషాయం ఆరోగ్యానికి హాని అవసరం. అమ్మా, పూజకి కావలసిన సామాగ్రి అంతా ఏర్పాటు చేశారా? అన్ని సిద్ధంగా ఉన్నాయండి, మీరు ఇది తాగుతూ ఉండండి. నేను ఈలోగా ఇంట్లో పనులు అలాగేనమ్మా. చేసుకుంటాను. దేవదేవం అబ్బా భజే దివ్య అమ్మో, ఏంటిది? నా కళ్ళే కాదు, బ్రెయిన్ కూడా దొబ్బింది. పెద్దిరెడ్డి గారింట్లో ఇందిరాణి ఉన్నట్టు కనపడటం ఏంటి? నాకు పోయే కాలం కాకపోతేను. ఒరేయ్ పంతులు, నీకు ఈ ఇంద్రాణి ఫోబియా ఏంటిరా? నో నో ఇంద్రాణి. దిస్ ఈజ్ పెద్దిరెడ్డిస్ హౌస్. దిస్ ఈజ్ పంతులు. నో ఇంద్రాణి. దేవదేవం భజే దేవదేవం భజే. అమ్మో, నా కర్మగాలి ఇక్కడికి వచ్చి పడ్డాను. ఏమిట్రా దేవుడా, నాయనోయ్. అమ్మో, ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు. చచ్చానురా దేవుడు. నువ్వేంటి ఇక్కడ? నేను దొంగతనంగా పాలు తాగుతున్నాను. అన్ని పాలు తాగితే అజీర్తి చేస్తుంది బాబు. అజీర్త? నేను మింగితే ఇది కూడా జన్నమైపోద్ది. అదేమిటి అందులో స్ట్రాలేసు తాగుతున్నావు? చెంబుతో తాగితే మీద పడిపోతాయి కదా. అబ్బో, ఇంటెలిజెంట్ బాయ్. అయినా ఒక స్ట్రా సరిపోతుంది కదా, రెండెందుకు? అయ్యో అంకుల్, ఒక స్ట్రా తాగితే ఒక స్ట్రాల్ పాలే వస్తాయి, 2 స్ట్రాలు తాగితే 2 స్ట్రాలు పాలు వస్తాయి. 3 వేసుకోపోయా మొత్తం ఒకటేసారి పోతాయి. టేస్ట్ తెలీదు. పేరుకి పంతులో. పెద్దిరెడ్డికి సరైనోడివి దొరికావు బాబు. సరే, నువ్వు నాకంటే తెలివైన వాడు అంటున్నావు కదా, మరి నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. అడుక్కో. కానీ పందెం ఏంటి? 10 చాక్లెట్లు. పంజస్కా. పోనీ 100. ఓకే, అడ్జస్ట్ అవుతలే. అడుక్కో. మొదటి ప్రశ్న, ఈ ఇల్లు ఎవరిది? మాదే. ఇదేంటి తిక్కు సమాధానం చెప్పాడు? అది కాదు బాబు,
నువ్వు ఎవరబ్బాయివి పెద్దిరెడ్డి గారి అబ్బాయిని. కదా? ఇప్పుడు చెప్పు, ఈ ఇల్లు ఎవరిది? అయ్యో పిచ్చంకుల్, నేను పెద్దిరెడ్డి కొడుకునైతే నేను ఉన్న ఇల్లు మాదే అవుతుంది కదా. ఈ ఇల్లు పెద్దిరెడ్డి గారిది అయితే ఇందిరాని ఎందుకుంటుంది? అబ్బో, రే బన్నీ, ఇక్కడేం చేస్తున్నావురా? పంతులు గారు దొంగతనంగా పాలు తాగుతుంటే చూస్తున్నాను నాన్న. ఏమయ్యా పంతులు, నీకు ఇదేం పోయే కాలమయ్యా? నేను కషాయం తాగమన్నాను కానీ పూజకు తెచ్చిన పాలు తాగమనలేదే. అయ్యా, పాలు తాగింది నేను కాదండి, మీ సుపుత్రుడు. నీకు మైండ్ పోయినదయ్యా. ఇదేంది? చెంబు. చెంబు నీ చేతిలో పెట్టుకుని పాలు వాడదాగాడంటావేంది? ఏం చేస్తావయ్యా, నా గ్రహచారం బాగలేదు. గ్రహచారం బాగాలేకపోతే గ్రహశాంతి చేసుకో, అంతేగాని పూజకు తెచ్చిన పాలు తాగకూడదు. భవానీ, భవానీ, ఈ రోజు మన పంతులకి ఏదో అయింది. పూజకు తెచ్చిన పాలన్నీ తాగేశాడు. వేరే పాలు తెప్పించు. నిన్ను నాన్న. ఛీ, అంత నా కర్మ. ఏమిటో ఇవాళ నా గ్రహస్థితి అంతగా బాగున్నట్టు లేదు. వేదవది. ఏంది పంతులు, ఎట్టుండవు? అంతా నా భ్రమ. లేకపోతే ఇందిరాని ఇక్కడ ఉండడం ఏమిటి? ఎందుకొచ్చావురా? ఇది నా మేనత్తిల్లు, రావాలనిపించినప్పుడు వస్తా. ఇది నీ మేనత్తిల్లు కాదు, మా అమ్మమ్మ ఇల్లు. అక్షయ్, ఈ ఇంటి మీద మా అమ్మకి ఎంత హక్కు ఉండదో నాకు అంతే హక్కు ఉండదు. సంజయ్ నాకు కాబోయే అల్లుడు.